వెల్కమ్ టు లా పాయింట్. మనకి చాలా మెయిల్స్ వస్తూ ఉన్నాయి. సో, మాకు ఈ లీగల్ ప్రాబ్లమ్ ఉంది. మాకు దీనికి సంబంధించి సలహా కావాలి అని చెప్పి. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏమైంది అంటే, మన లా పాయింట్‌కి వర్క్ చేసేటువంటి లాయర్‌లందరూ గూడా చాలా బిజీగా ఉన్నటువంటి కారణంగా, ఎప్పటికప్పుడు మేము మీకు ఈ సమాచారాన్ని అందించలేకపోతున్నాము. ఈ కారణంతోటే లాయర్‌లతోటి మీ సమస్యలను చర్చించి వాటికి సంబంధించినటువంటి సమాధానాలు వాళ్ళేం చెప్పారు అనేది మీ ముందు ఉంచబోతున్నాము. నేనైతే లాయర్‌ని కాదండి. మీకు ఏ విధమైనటువంటి లీగల్ ఎయిడ్ న్యాయ సలహా అనేది మేము ఇవ్వట్లేదు. దీనికి సంబంధించి ఏవైనా సరే మీ దగ్గరలో ఉన్నటువంటి లాయర్‌ని మీరు సంప్రదించండి. సో, ఇక్కడ మనకొచ్చినటువంటి ఇంకొక మెయిల్ ఏంటి అంటే, ఈయన హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ఈయన చెప్తున్నటువంటిది ఏంటి అంటే, నాకు మా వైఫ్‌కి మధ్యలో ఎలాంటి గొడవలు లేవు. నాకున్న సమస్యల్లా మా అత్తగారితోటే. ఆమెకి నాకే గొడవలున్నాయి. మాకు పెళ్ళై 2 ఏళ్ళు అవుతుంది. అయితే పెళ్ళైన 6 నెలల తర్వాత నేను జాబ్ మానేశాను. అప్పటి వరకు జాబ్ చేశాను. నాకు నెలకి 1,14,000 శాలరీ వచ్చేది. నా వైఫ్ కూడా జాబ్ హోల్డరే. తనకు ఒక 34,000 శాలరీ వచ్చేది. 6 మంత్స్ తర్వాత నేను జాబ్ రిజైన్ చేసి బిజినెస్ స్టార్ట్ చేశాను. అనుకున్న విధంగా బిజినెస్ వర్కౌట్ కాకపోవడంతో నేను మళ్ళీ జాబ్కి వెళ్తున్నాను. మేము ఫైనాన్షియల్గా ఓకే, మాకు ఫైనాన్షియల్ ఇబ్బందులు అయితే ఏమీ లేవు. నేను మా తల్లిదండ్రులకి ఒక్కడనే కొడుకుని, నాకు అక్క చెల్లెళ్ళు కానీ అన్న తమ్ముళ్ళు కానీ ఎవరూ లేరు. బట్ మా వైఫ్ వాళ్ళ తరపున అలాంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా వీక్, జీరో పొజిషన్ అనే చెప్పుకోవాలి. వాళ్ళ ఫ్యామిలీ హైదరాబాద్లో దాదాపు 9 నెలలు మాతోటే ఉన్నారు. ఉన్నప్పుడు నువ్వు అలా ఉండు ఇలా ఉండు అంటూ మా ఫ్యామిలీలో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. అది నా చాలా ప్రాబ్లం క్రియేట్ చేసేవాళ్ళు, ఓవర్ ఇన్వాల్వ్మెంట్ చేసేవాళ్ళు. ప్రజెంట్ ఇప్పుడేమో ఏకంగా డైవర్స్ ఇచ్చేసేయమని చెప్పి మా అత్తగారు మా వైఫ్ని ఫోర్స్ చేస్తున్నారు. సో నేను ఒక పక్క జాబ్లో టెన్షన్స్, ఇంకొక వైఫ్తో టెన్షన్స్ తోటి సతమతం అయిపోతున్నాను. ఈ ఫేస్ చేయలేకపోతున్నాను. సో మా వైఫ్ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళు నా మీద ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేయలేదు కానీ కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తున్నారు. దాంతో లాయర్ ద్వారా కోర్టులో కేసు వేసాము. నాకు మా వైఫ్ కావాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏం చేయాలి? సో సార్, ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఫస్ట్ థింగు ప్రాబ్లం మీ వైఫ్తో కాదు మీ అత్తగారితో అన్నారు. వెల్ అండ్ గుడ్, బాగుంది. సో నెక్స్ట్ ఏంటంటే, మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉంది, మీ భార్య గారి పుట్టింటి తరపున ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనేది పక్కన పెట్టేస్తే, ఎప్పుడూ కూడా ఏదో చుట్టం చూపుగా అలా వచ్చామా, 2 రోజులు ఉన్నామా, వెళ్ళామా అన్నంత వరకు అయితే రిలేషన్స్ అన్నీ చాలా బాగుంటాయండి. రిలేషన్షిప్ ఎప్పుడూ కూడా ఎంత డిస్టెన్స్ ఉంటే అంత బాగుంటుంది, అంత అందంగా చక్కగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎప్పుడైతే దగ్గరగా ఉంటామో అక్కడి నుంచే సమస్యలన్నీ మొదలయ్యేది. సో 2 విరుద్ధమైనటువంటి కుటుంబాలు, 2 విరుద్ధమైనటువంటి వాతావరణాల్లో పెరిగినటువంటి వ్యక్తులు ఒక చోట 2 కుటుంబాలను కలుపుకుని ఉండటమే ఫ్యామిలీ. ఇదే భారతదేశంలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి కుటుంబ వ్యవస్థ. సో ఇదే కొన్ని సమస్యలకు కూడా కారణం అవుతుంది దురదృష్టవశాత్తు. ఎందుకు అంటే, ఒకప్పుడు ఇలాంటి సమస్యలు ఏం లేవండి. ఇప్పుడు ఏంటంటే ఇండిపెండెన్సీ పెరగటం, అంటే ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రం అనుకునేరు. మళ్ళీ వ్యక్తిగతంగా ఫ్రీడమ్ అనేది పెరగటం, ఇండివిడ్యువాలిటీ. సో ఇది ఒక సమస్య అయితే, రెండవది ఒకప్పుడు తల్లిదండ్రులు అబ్బాయి ఎదవైనా సరే అమ్మాయిని, అమ్మ సర్దుకుపోమ్మ, అల్లుడు గారే అమ్మ, సో మనం సర్దుకుపోతే చక్కబడతాయమ్మ, ఆయనే తర్వాత మారతారమ్మ, ఇలాంటివి చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు దరిద్రం ఏంటరా అంటే, అబ్బాయి ఎంత మంచోడైనా సరే, నేను తిట్టాడా, నీ మీద అరిశాడా, అన్నాడు, అంత మాట అంటాడా నిన్ను, వచ్చే మేము చూసుకుంటాం, వాడి కింద బతకాల్సిన అవసరమే లేదు, నువ్వు ఎందుకు బతకాలి, ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి. సో ఇవే సగం కాపురాలు కూలిపోవటానికి కారణం. ఎప్పుడైతే తల్లిదండ్రులు మంచి చెడు చెప్తారో పిల్లలకి, వాళ్ళ భవిష్యత్తు అనేది బాగుంటుంది. ఎప్పుడైతే వాడెంత వీడెంత, మేమున్నాం నీకు, మేము చూసుకుంటాం, వచ్చేసేయి, వదిలేసేయి, ఇన్నాళ్ళు పెంచాం, ఇంకొన్నాళ్ళు మేము చూసుకోలేమా, ఇలాంటివి ఎప్పుడైతే చెప్తారో కాపురాలు సర్వనాశనం అయిపోయేది ఈ మాటలకి. మీ కూతురు మీకు లిటిల్ ప్రిన్స్ కావచ్చు, బట్ అవతల వ్యక్తికి తన భార్య లిటిల్ ప్రిన్స్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. సో వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ తోటి బ్రతకాలి, వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకుని బ్రతకాలి. అలా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నంలో చిన్న
మనస్పర్ధలు, కలహాలు ఇలాంటివి సహజంగా వస్తూ ఉంటాయి భార్యాభర్తల మీద. వీటిని వాళ్ళకి వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలి, సర్దుకుపోవాలి. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునేటువంటి సమయాన్ని మీరు వాళ్ళకి ఇవ్వాలి. వీలైతే వాళ్ళు అర్థం చేసుకునేలా ఉండటానికి మీరు ప్రయత్నం చేయాలి. బట్ దురదృష్టవశాత్తు ఏంటంటే ఇక్కడ అలాంటివి జరగట్లా. మేము చూసుకుంటాం వచ్చాను. ఎన్నాళ్ళు చూసుకుంటారండి మీరు, ఎన్నాళ్ళు ఉంటారు? సో మినిమం మీ కూతురు జీవితాన్ని, మీ కొడుకు జీవితాన్ని మీరే నాశనం చేస్తున్నారనేటువంటి అంశాన్ని మీరు ఆలోచించట్లా తల్లిదండ్రులు. సరే ఆ విషయం పక్కన పెట్టేస్తే ఇక్కడ ఈయన చేసిన పొరపాటు కూడా ఉంది. ఒకటేంటంటే వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలా, కేసు పెట్టలా, ఎక్కడా కూడా ఈయన 498A పెట్టారనో, డీవీసీ పెట్టారనో, ఎంసీ పెట్టారనో ఏది రాయలేదు. వాళ్ళు ఎఫ్ఐఆర్ పెట్టలేదు, కేసు పెడతామని భయపెట్టారు. మేము వెళ్ళి కోర్టులో కేసు పెట్టాం. వాళ్ళు భయపెట్టినప్పుడే మీరు కోర్టుకి వెళ్ళి కేసు వేయాల్సిన అవసరం ఏంటండి? అసలు ఏమన్నా మినిమం ఉందా? మీ భార్య అంటే మీకు చాలా ఇష్టం అంటున్నారు, మీ భార్య మీకు కావాలంటున్నారు. మీ భార్య మీకు కావాలి అన్నప్పుడు మీరు చేయాల్సింది కోర్టుకి వెళ్ళటం కాదండి, మీ భార్య దగ్గరికి వెళ్ళాలి. మీరు ఉన్న విషయం ఏంటనేది మాట్లాడి చర్చించుకుని సామరస్యపూర్వకంగా దాన్ని పరిష్కరించుకోవాలి. అది చేయకుండా కోర్టుల దగ్గరికి వెళ్తే ఏమొస్తుందండి? ఎప్పుడైతే ఇలా ఉన్నంత వరకే అది బాగుంటుంది. ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాతకి ఏమి ఉండదు. ఇక మీ చేతుల్లో ఉండదు, నా చేతుల్లో ఉండదు. కోర్టుకి వెళ్ళిన తర్వాత అవతల వ్యక్తి దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారనే దాన్ని బట్టి ఉంటుంది. సో ఈయన ఆల్రెడీ కోర్టుకి వెళ్ళిపోయాడంటే నేనంటే ఇష్టం లేదేమో, నన్ను వదిలించుకోవాలనుకుంటున్నాడేమో అని మీ భార్య ఆలోచించవచ్చు. దానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇంకొక పుల్ల వేసి పెట్రోల్ పోసి దానికి ఆజ్యం పోయొచ్చు. ఇంతున్నా దాన్ని ఇంత అనుమానం చేయొచ్చు. సో ఆటోమేటిక్గా మీ సమస్యను మీరే పెద్ద చేసుకున్నారు ఇక్కడ. ఎప్పుడైతే మీ భార్య అంటే మీకు ఇష్టమో, మీ భార్య మీ కాపురానికి రావాలో మీరు వెళ్ళి మాట్లాడి తెచ్చుకోవాలి, మీరు వెళ్ళి మాట్లాడి పరిష్కరించుకోవాలి. అప్పటికి కూడా కానప్పుడు మీ పెద్దవాళ్ళతో మాట్లాడించాలి. అది కూడా అవ్వనప్పుడు సెక్షన్ 9 కింద నా భార్యను నాకు పంపించండి స్వామి, నేను కాపురం చేసుకుంటా, నా భార్య అంటే నాకు ఇష్టం అని మీరు నోటీసులు పంపాలి. ఇవన్నీ కాకుండా కోర్టులో కేసు పెట్టానన్నారు. కోర్టు ద్వారా మీరు అసలు ఏం కేసు పెట్టారనేది కూడా రాయలేదు ఇక్కడ. అది రాయాలి. అది ఉంటే మేము ఏదైనా చెప్పగలుగుతాం. మీరు ఇన్ఫర్మేషన్స్ ఏమి ఇవ్వకుండా మాకు హెల్ప్ చేయండి అంటే మేము మాత్రం ఏం చేయగలుగుతాం చెప్పండి సార్? ఏం చేయలేము. సో మీ అత్తమామలు ఓవర్ ఇన్వాల్వ్మెంట్ అనేది కరెక్ట్ కాదు. మీరు అన్నన్ని నెలలు మీరు వాళ్ళతో కలిసి ఉండటము కరెక్ట్ కాదు. సో ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడ ఎవరి స్థానంలో వాళ్ళు ఉంటే హ్యాపీగా సంసారాలు ముందుకెళ్తాయి తప్ప ఇలాంటి పరిస్థితుల్లో సంసారాలు ముందుకెళ్ళే పరిస్థితి ఉండదు. ఇప్పటికైనా మీకు మించిపోయింది ఏం లేదు. మీ భార్య అంటే మీకు ఇష్టం ఉంది అని చెప్తున్నారు, ఆమె కావాలంటున్నారు. కాబట్టి అమ్మ, ఒకవేళ మీరు ఎప్పుడన్నా ఈ వీడియో చూస్తారేమో, ఒకవేళ మీరు కూడా చూస్తే మీ భర్త మీకోసం మీరెంతో ఇష్టమని, మీరే కావాలని చెప్పి ఆయన కోరుకుంటున్నారు. ఆయన అర్థం చేసుకుని ఒకసారి మీరిద్దరు కూర్చుని కలిసి మాట్లాడుకుని మీ మధ్య ఉన్నటువంటి సమస్యలు ఏంటో పరిష్కరించుకోండి. అత్తగారితో మామగారితో సమస్యలు ఉంటే అది అసలు పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఎప్పుడో పండగకు ఒకసారి మీరు వాళ్ళ ఇంటికి వెళ్తారు, లేకపోతే వాళ్ళు మీ ఇంటికి వస్తారు, అది అసలు మ్యాటరే కాదు. వాటిని పక్కన పెట్టేసి జీవితాంతం 24 గంటలు కలిసి ఉండాల్సినటువంటి వ్యక్తులు మీరు కాబట్టి ఆఫీస్కి వెళ్ళే టైం వదిలేస్తే మిగతా టైము. సో మీరు జాగ్రత్తగా ఉండండి. మీ మధ్య మనస్పర్ధలు రాకుండా ఒకళ్ళు అర్థం చేసుకుని సర్ది చెప్పుకుని సంసారాన్ని ముందుకు తీసుకుపోండి తప్ప బజారుకి ఎక్కి అనవసరంగా రచ్చ చేసుకోకండి.